ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి జూన్ 3వ తేదీ మంగళవారం నాడు మీరు ఎన్నో అనుకుంటారండి, కానీ చివరికి జరిగేది మాత్రం ఇదే. మరి ఇంతకీ తులారాశుల వారికి జూన్ 3వ తేదీ మంగళవారం ఏమనుకోబోతున్నారు మీరు? ఆ తర్వాత మీ జీవితంలో ఏం జరగబోతుంది? గ్రహాలు మీకు ఎటువంటి సూచనలు చేస్తున్నాయి? అవి మీకు వ్యతిరేక దశలో ఉన్నాయా, లేదంటే అనుకూల దశలో ఉన్నాయా? శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. రాబోయే రోజుల్లో ఏ విధంగా రాణించబోతున్నారు, ఏ రంగాల్లో ఎటువంటి ఫలితాలను చూడబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కాల సర్పయోగం ఒక అశుభయోగం. రాహువు, కేతువు తమ యొక్క గ్రహాలను, స్థానాలను మార్చుకున్నప్పుడు కాల సర్పయోగం ఏర్పడుతుంది. అయితే మే 18వ తేదీ నుంచే, అదేవిధంగా జూలై 28వ తేదీ వరకు కాలసర్పయోగం ప్రభావం ద్వాదశ రాశుల వారి జీవితాలపైన తీవ్రంగా తప్పక ఉంటుంది. మే 18వ తేదీన కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు ప్రవేశించటం వల్ల ఈ కాలసర్పయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం జూలై 28వ తేదీ వరకు అన్ని రాశుల వారిపైన ఇంచుమించుగా ఉంటుంది. అయితే పర్టికులర్గా కొన్ని రాశుల వారు మాత్రం తీవ్రమైన కష్టాలను, నష్టాలను, బాధలను, ఎన్నో రకాల సమస్యలను తప్పక ఎదుర్కోవాల్సి వస్తుందండి. వాటి నుంచి తప్పించుకోవడం ఎవ్వరి తరం కూడా కాదు. మరి ఆ రాశులలో ఒకటి ఈ తులారాశి. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాల సర్పయోగం ఈ కారణంగా తులారాశి జాతకులకు ప్రతికూల పరిస్థితులు ఉంటాయండి. ఈ యొక్క రాశిలో కేతువు 5వ స్థానం నుంచి సంచారం చేస్తాడు. ఇది అస్సలు మంచి ఫలితాలను ఇవ్వదు. వీరి ప్రేమ జీవితంలో ఆందోళనలు కొనసాగుతాయి. కాబట్టి మీరు ప్రేమికులు పర్టికులర్గా పెళ్లి చేసుకోవాలి అంటే టైంపాస్ చేసేవాళ్ళు కాదండి, మేము పెళ్లి చేసుకుంటాము అని అనుకున్న వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు తులారాశి వారు, మీరు ఈ సమయంలో మీ యొక్క ఆపోజిట్ జెండర్ ఎవరైతే ఉంటారంటే మీ ప్రేమికురాలు, లేదంటే ప్రేమికుడు లేదా ప్రేయస్ కావచ్చండి, వారితో కాస్త మాట్లాడడం తగ్గించండి. ఎందుకంటే మాట్లాడిన కొద్ది మీ మధ్య ఆందోళన, గొడవలు జరిగి మీ యొక్క రిలేషన్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందండి ఈ సమయంలో. కాబట్టి మీకు ఆ వ్యక్తి కావాలి, లైఫ్ లాంగ్ కావాలి, పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తులు మాత్రం దయచేసి మీ యొక్క ఆపోజిట్ జెండర్తో మాట్లాడడం కొన్నాళ్ళు తగ్గించండి. పూర్తిగా మానేయమని ఇక్కడ అర్థం కాదు. మీరు తగ్గించారనుకోండి, అప్పుడు మాత్రమే మీ రిలేషన్ అనేది బ్రేక్ అవ్వకుండా నిలబడుతుంది అనమాట. తర్వాత మీరు లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉంటారండి. మీ జీవితం కూడా చాలా బ్రైట్గా ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఎంతైనా ఉందని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే తులారాశి వారు ఆరోగ్యంగాను, అదేవిధంగా మీరు ఎన్నో రకాలుగా అంటే హెల్త్కి సంబంధించి ఆందోళనకరంగా ఉంటుందండి. అది కూడా ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఆసుపత్రిలో చేరాల్సి రావచ్చు. కాబట్టి ఈ తులారాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఇక కాలసర్ప యుగం తులారాశిలో జన్మించిన జాతకులకు ఇబ్బందులను కలిగిస్తుంది. ఈ రాశి వారు ఉద్యోగాల్లో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటారండి. ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావండి, చాలా ఇబ్బంది పడతారు. ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక మీరు పెట్టుకున్నటువంటి ఆలోచనలు వాటి జోలికి దాకా అంటే వారి దగ్గర దాకా మీరు వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడతారండి. ఈ సమయంలో ఉద్యోగం లేక నిరుద్యోగంతో చాలా బాధపడిపోతూ ఉంటారు. ప్రయాణాల్లో విలువైనటువంటి వస్తువులను పోగొట్టుకునే ఛాన్స్ ఉందండి. తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ టైంలో మీరు ఏ పని చేసినా కూడా ఆచితూచి అడుగులు వేయాలి, గుర్తుపెట్టుకోండి తులారాశి వారు.
కాబట్టి మీరు ఈ సమయంలో చేసే ఆలోచనలు మీకు చాలా అంటే చాలా విలువగలమైనవిగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు చేసే ఆలోచనలే రేపు మీకు అవి మార్గదర్శకంగా ఒక దారి చూపించడం జరుగుతుందండి. ఏ పని చేసినా అండి, అది బిజినెస్ పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మీరు ఏ పని చేసినా కూడా అందులో మీరు తిరుగులేని విజయాలు నమోదు కావాలంటే ఈ సమయంలో మీరు కాస్త గమ్మున ఉండాలండి. ఏ విషయంలోనూ పెద్దగా రియాక్ట్ అయ్యారనుకోండి, మీకున్న కోపం, అధిక కోపం వల్ల మీరు చాలా నష్టపోతారు. కాబట్టి ఈ సమయంలో కాస్త సైలెంట్గా ఉంటే మీ యొక్క రాబోయే జీవితం చాలా అంటే చాలా ప్రకాశవంతంగా బ్రైట్గా ఉంటుందండి. నిజంగా మీ అంత అదృష్టవంతులు ఉంటారని చెప్పుకోవాలి. ఆ విధంగా మీకు రాబోయే రోజులు చాలా కలిసి వస్తాయి. కాబట్టి అది కూడా ఈ సమయం మీరు సైలెంట్గా ఉంటేనే రాబోయే రోజులు మీకు మరింత అదృష్టవంతంగా ఉంటాయండి. ఇక ఈ సమయంలో మీరు ఒక గుండె పలిగే వార్త కూడా వింటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఏదైనా కావచ్చు అండి, ఎటువంటిదైనా కావచ్చు, చెప్పలేము. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి వారి యొక్క పర్సనల్ జాతకం ప్రకారం ఆ ప్రమాదం నుంచి మీరు అసలు బయట పడలేరండి. ఈ సమయంలో మీరు నిజంగా ఆ వార్త వింటే మీకు నిజంగా కళ్ళలో నీళ్ళు ఆగవు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. వారి వారి జీవితానుసారం ఖచ్చితంగా ఒక వార్త, గుండె పగిలే వార్త వింటారు. కాబట్టి మీరు చాలా అంటే చాలా పొటెన్షియల్గా ధైర్యంగా ఉండాలి. ఎటువంటి సమస్యలైనా ఎస్ మేము ఎదుర్కొంటాం అనే ధైర్యం మీలో ఉంటే ఎవ్వరు కూడా ఏం చేయలేరండి. మీకున్న సమస్యలు కూడా మిమ్మల్ని చూసి పారిపోవాలి. ఆ విధంగా మీరు చాలా స్ట్రాంగ్గా, అంటే కాంక్రీట్తో వేసిన వాల్ అనేది ఏ విధంగా స్ట్రాంగ్గా ఉంటుందో మీరు మీ అంతటి మీరు అంత పొటెన్షియల్గా ఎస్ మేము ఉండగలం అని మీరు చాలా గట్టిగా అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు రాబోయే రోజుల్లో ఒక స్ట్రాంగ్ మెన్ ఆర్ ఉమెన్గా తయారవుతారండి. ఇక కాలసర్ప యోగం కారణంగా తులరాశి జాతకులు ప్రతికూల ఫలితాలను చూస్తారు. ఈ సమయంలో ఈ రాశి జాతకులు చాలా అంటే చాలా నష్టపోయే ఛాన్స్ కూడా ఉంది. పదునైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. ఈ టైంలో గాయాల పాలయ్యే ఛాన్స్ ఉంది, ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది. ఏదైనా ముఖ్యమైన డెసిషన్ తీసుకోవాలంటే ఇది అస్సలు మంచి సమయం కాదండి. అన్నీ కూడా మీకు వ్యతిరేక దిశలో ఉంటాయి కాబట్టి కాస్త కొన్ని రోజుల వరకు పోస్ట్పోన్ చేసుకుంటే మీ జీవితం అనేది 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతూ ఉంటుందండి. ఇక ఈ కాలసర్ప యోగం కారణంగా తులరాశి జాతకులు అనేక ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవడం జరుగుతుంది. ఇక ఈ టైంలో ఈ రాశి జాతకులు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి అనేది పెరుగుతుంది. మీ ప్రేమ జీవితంలో విభేదాలు ఎదురవుతాయి. ఇక ఈ టైంలో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ యొక్క రాశి వారు ప్రతి విషయంలో కూడా మీరు పాజిటివ్గా ఉన్నారనుకోండి, అప్పుడు మీకు ప్రతి విషయంలో కూడా ఇంచుమించుగా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయండి. మీరు ఎప్పుడైతే ఒక విషయానికి సంబంధించి నెగిటివ్గా థింక్ చేశారో అక్కడ మీకు అన్నీ కూడా ప్రతికూలమైన అంశాలే కనిపిస్తాయండి. కాబట్టి తులరాశి వారు బీ పాజిటివ్ అండి, ప్రతి విషయంలో పాజిటివ్గా ఉండండి. ఇక కాలసర్ప దోషం కారణంగా ఈ రాశి జాతకులు ఇబ్బందులు ఎదుర్కొంటారండి. ఇక వీటి యొక్క కేతువు అదేవిధంగా రాహు సంచారం వల్ల ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక తులరాశి వారికి జూన్ 3వ తేదీ మంగళవారం ఎన్నో అనుకుంటారు, జరిగేది ఇదే. ఏమిటి అంటే ఒక బిజినెస్ పెట్టి మీరు దానివల్ల ఎన్నో లాభాలు పొందాలని, దాని ద్వారా వెల్ సెటిల్ అవ్వాలని ఎన్నో కళ్ళు కంటారండి. కానీ మీకు చివరికి నష్టమే మిగులుతుంది. ధైర్యంగా ఉన్నట్లయితే ఆ నష్టాలను ఎదుర్కొంటారు. అన్ని రకాల సమస్యల నుంచి బయటపడాలి అంటే మీరు కొన్ని రోజుల వరకు వెయిట్ చేయాల్సిందండి. ప్రస్తుత పరిస్థితులు మీకు అసలు కలిసి రావు కాబట్టి బిజినెస్లో కలిగినటువంటి నష్టాలను పూడ్చుకోవాలంటే మీరు ఖచ్చితంగా కొన్ని రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే. ఆ తర్వాత మీ జీవితం ఫ్రూట్ఫుల్గా ఉంటుందండి, చాలా హ్యాపీగా ఉంటారు. సో చూసారు కదా తులరాశి వారు జూన్ 3వ తేదీ మంగళవారం మీకు ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, తెలిసి వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో ఉంటుందన్నమాట. అదేవిధంగా గుర్తుంది కదా, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మీ సపోర్ట్ని ఇవ్వండి. అలాగే మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.